పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యము చేయుచుంటారు. దేవుని సన్నిధిలో ఏం చేస్తారంట? నాట్యం చేస్తారు. వారు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళే మార్గంలో సడన్ గా శిక్ష, దేవుని కోపం రగులుకుంది. ఎందుకు వచ్చింది దేవుని కోపం? వారు నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు, నాకోను అనేది ఒక కళ్ళం అంటే మరి పొలాల్లో మనకు కనిపిస్తుంది. ఈ రైతులందరూ కూడా పండిన వాటన్నింటిని దగ్గర పెట్టి ఆ గింజలన్నీ కూడా బయటకు వచ్చే విధంగా వాటిని తొక్కిస్తుంటారు. ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా షడ్నుగా మందసం జారినప్పుడు పట్టుకున్నాడు. ఎవరు? ఉజ్జా అనేటువంటి వ్యక్తి. అయ్యో, మన దేవుని మందసం పడిపోతుంది కదా, దేవుని మందసం పడకూడదు అని గట్టిగా పట్టుకున్నాడు. దేవుని మందసం పడిపోకుండా పట్టుకున్న వ్యక్తికి మేలు కలగాల, కీడు కలగాల? మీరు చెప్పండి. మేలే కదా కలగాలి. మానవ భాషలో దేవుని మందసం పడిపోతుంది అంటే చెయ్యి చాపి పట్టుకున్నాడు. పాపం యవనస్తుడు కదా, అరే మందసం పడకూడదని పట్టుకున్నాడు. మందసం పడకూడదని పట్టుకున్న వాడిని ఎందుకు ఇంత భయంకరమైన శిక్ష అతని మీదకి వచ్చింది? మరణ శిక్ష వచ్చింది అతని మీదకి. కోపం, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయింది. దేవుని పని చేసి ఎందుకు నష్టపోయాడు? పడిపోవడం దేవుని చిత్తం కాదు. అలా పడిపోతున్నప్పుడు చేయి పట్టుకున్న యవనస్తుడు, మరి అతని మీద దేవుని కోపం రావడం ఏంటి? మానవులకు అర్థం కాదు. మానవ భాషకి ఇదేదో ఏమిటంటే ఈ దేవుడు ఇలా చేశాడు అని చెప్పి అనుకుంటారు. దేవుని వాక్యాలు మనం శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. 2 సమూయేలు 6:8 యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగు చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ అని పేరు పెట్టాడు. పెరెజ్ అనగా ఏంటి? వినాశనం. దేవుని కార్యాలు చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగింది. మంచి పనే, కానీ దేవుని పద్ధతిలో చేయాలి. దేవుని కార్యాలు దేవుని పద్ధతిలోనే చేయాలి. మంచి పని చేస్తున్నాం కదా అని ఎట్లా పడితే అలా చేయకూడదు. ఎలా పడితే అలా చేసామా అనవసరంగా మనము దేవుని దగ్గర శిక్ష పొందుకుంటాం. ఇక్కడ దావీదుకు భయం కలిగింది. అరే, నేను ఇంత బాగా దేవుని మనసాన్ని తీసుకొద్దామని వెళ్తే మరణం ఎదురైందేంటి, కీడు రావడం ఏంటి? నేను దేవుని మనసాన్ని కదా తేడానికి బయలుదేరాను, అందులో యవనస్తులు చనిపోవడం ఏంటి? మందసం పడిపోతే పట్టుకున్న వాడి మీదకి దేవుని శిక్ష రావడం ఏంటో మాకు అర్థం కావట్లేదని మానవ మనసుతో ఆలోచించిన వారికి ఒక్కరికి అర్థం కాల. గాడ్ డిడ్ సంథింగ్, దేర్ మస్ట్ బి ఎక్సలెంట్ రీజన్. దేవుడు చేసేదానికి ప్రతిదానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉండి తీరుతుంది. The first mistake what the people of God did. మొట్టమొదటి తప్పిదము దేవుని ప్రజలు చేశారు. David took men with him to collect the ark rather than allowing the Levites to bring it to him, because ark of God must be carried by the Levites, dedicated people, Levites, but not the normal ordinary people. సాధారణమైన వారు కాదు కానీ లేవీయులైన వారు మాత్రమే దేవుని యొక్క నిబంధన మందసమును మోయవలసి ఉన్నది. He told his army people, that means his military people, asked them, you carry the ark of God. అంటే ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ వారితో మీరు ఈ నిబంధన మందసాన్ని మోయమన్నట్లుగా సెలవిచ్చాడు. That was the greatest mistake David did. మొట్టమొదటిగా దావీదు ఇక్కడ ఒక తప్పిదము చేశాడు. These ordinary people, they never commit themselves to God, they never give their heart to God, they have so many other sorts of things in this world, but they want to carry the ark of God. సాధారణమైనటువంటి ప్రజలు, సరైనటువంటి ఒక సమర్పణ లేనటువంటి వారు, సరైనటువంటి ప్రతిష్ఠ లేనటువంటి వారు, ఇటువంటి వారు ఈ యొక్క నిబంధన మందసాన్ని మోయ సాహసించారు. That is against God. వీరు దేవునికి విరోధముగా క్రియ చేశారు. Since it ought never to have been put upon a cart, old or new, it was to be upon the men's shoulder. It must be carried on the men's shoulder, that is also dedicated people, not to bring on any cart. ఎటువంటి బండి మీద ఇది తీసుకుని రాకూడదు, కానీ ఇది లేవీలు ప్రతిష్ఠింపబడినటువంటి వారు వారి భుజస్కంధముల మీద దీనిని మోసుకొని రావాల్సి ఉన్నది. That is why God selected these Levites to carry the ark of God. దేవుని నిబంధన మందసాన్ని మోయ నిమిత్తమై దేవుడు లేవీలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. We must do works of God in the way of God. ఎల్లప్పుడూ దేవుని కార్యములను ఆయన పద్ధతిలో, ఆయన మార్గములోనే మనం జరిగించాలి. Do anything the God's work in the God's way, but not in our own way. దేవుని యొక్క మార్గములోనే చేయాలి తప్ప మన మార్గంలో ఏది కూడా మనం చేయకూడదు. When we do something God's work in our own thinking, in our own way, then we will face the destruction, disappointment, all kinds of depression, what not, so many things we will face. ఎప్పుడైతే దైవికమైన కార్యములు మన పద్ధతిలో, మన ఆలోచన ప్రకారం చేస్తే తప్పనిసరిగా అక్కడ వినాశము, ఒత్తిడి లేక భయంకరమైనటువంటి కార్యాలు చవి చూడవలసి వస్తుంది. Do God's works in a God's way.
దేవుని కార్యములను దేవుని పద్ధతిలోనే జరిగించండి. We are not supposed to do God's work in our own way. మన యొక్క పద్ధతిలో దేవుని కార్యాలెట్టి పరిస్థితుల్లో చేయకూడదు. Belshazzar, this king, he brought the things which are used in the vessels that's supposed to use in the temple of God. He brought them, and he was started drinking wine, and he's serving others wine in the vessels which are supposed to be used for the holy sacred things. రాజైనటువంటి బెల్షజరు దేవుని మందిరములో ఉపయోగించవలసినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పాత్రలను మద్యపానము చేయుటకు తీసుకుని తాను వినియోగించడం మాత్రమే కాక ఇతరులకు కూడా వాటిని ఇచ్చి ఉన్నాడు. Immediately the hand from heaven came down and written on the wall, Mene Mene Tekel Upharsin. వెంటనే దేవుని యొక్క హస్తము దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి గోడ మీద మెనే మెనే టెకెల్ ఉఫార్స్ అని వ్రాయడం జరిగింది. And then he was so afraid that day he was killed by some other kings. He lost his kingdom. Everything was destroyed because he did something with the God's vessels and in his own way. ఇతడు ఇక్కడ రాత్రి భయంకరంగా భయపడ్డాడు. వేరే మరొకరి ద్వారా అతడు చంపబడ్డాడు. తన రాజ్యాన్ని కోల్పోయాడు. దీనికి గల కారణము దేవుని మందిరములో ఉండవలసిన పాత్రలను తనకిష్టం వచ్చిన రీతిలో తన ఆలోచన చొప్పున వినియోగించిన కారణమే. We must not use God's things for our own purpose or our own way. దేవునికి సంబంధించినటువంటి కార్యములను మన సొంత కార్యముల కొరకు మన ఆలోచన చొప్పునటి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. Let us do it for God. Whatever God has told you to do it, and do it in the way of God, not in the way of this world. దేవుడు ఏమైతే మనకి సెలవిచ్చాడో ఆ పనినే మనము దేవునికి చిత్త ప్రకారం చేయాలి తప్ప లోకపరమైన పద్ధతి ప్రకారం చేయకూడదు. Not to do to please people, but to do everything to please God Almighty. మనుషులను సంతోషపెట్టే నిమిత్తం ఏమీ చేయకూడదు కానీ సర్వశక్తుడైన దేవునిని సంతోషపెట్టే నిమిత్తం మనం చేయాలి. The Belshazzar lost his kingdom because the hand came from heaven and written on the wall, Mene Mene Tekel Upharsin. You lost your kingdom. బెల్షజరు తన రాజ్యమును కోల్పోయాడు. దానికి గల కారణము దేవుని హస్తము పరమ నుండి దిగి వచ్చి గోడ మీద మెనే మెనే టెకెల్ ఉఫార్స్ అని వ్రాయడం జరిగింది. My dear brothers and sisters, Ananias and Sapphira, they lied before the apostle Peter and they lost their lives. ప్రియమైనటువంటి సహోదరులారా, అనన్య సప్పీరలు ఇరువురు కూడా అపోస్తలులైన పేతురు ఎదుట అబద్ధములాడిన కారణమును బట్టి వారి ప్రాణాలే కోల్పోయారు. They did something good, but they did it in their own way, not in the way of God. వాళ్ళు చేసింది ఒక రకంగా మంచి పనే కానీ అది దేవుని మార్గ ప్రకారం దేవుని పద్ధతిలో చేయలేదు. Let us do God's work in a God's way, not in our own way. దేవుని కార్యములను దైవికమైన పద్ధతిలోనే తప్ప మన సొంత పద్ధతిలో చేయకూడదు. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయొద్దు. సేవకు వచ్చినవాడు, సేవకు సమర్పించుకున్నవారు, మందిరావరణలో గడుపుతున్నవారు, దేవుని పరిచర్య కొరకు సమర్పించుకున్నవారు, బైబిల్ ట్రైనింగ్ పొందుతున్నవారు, దేవుని కార్యాలు యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. కాబట్టి దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయొద్దు, శ్రద్ధగా చేద్దాం. దేవుని కార్యాలను తెలిస్తే ఎలా చేయాలి? మనం శ్రద్ధగా, భక్తితో, వినయంతో, భయముతో, వణుకుతో, ఎంతో భయభక్తితో మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, Phinehas has done something which pleases God. He stopped doing sin. ఫినెహాసు దేవునికి వచ్చిన వైరాగ్యంతో పాపమును నిలుపు చేయడం నిమిత్తమై వైరాగ్యంతో పని చేశాడు. Doesn't mean that how old are you, maybe 7 years or 17 years or 70 years. అతడు 7 సంవత్సరాలు 17 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసు మనకి ఇక్కడ పెద్ద విషయం కాదు. But God is looking at your heart. Are you doing everything in the sight of God in a proper way, in the way of God, or your own way? దేవుడు నీ హృదయాంతర్యములను పరీక్షించువాడు ఉన్నాడు కాబట్టి నీవు చేయించినది దైవికమైన మార్గములో దేవుని చిత్తానుసారముగా చేస్తున్నావా, నీ స్వచిత్త ప్రకారముగా చేస్తున్నావా అదే దేవుడు చూస్తున్నాడు. Then again, when you go back to the 2 Samuel chapter 6 verse 5 to 13, we'll see a difference there. మరలా తిరిగి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక వ్యత్యాసం మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని పద్ధతులు, దేవుని మార్గంలో చేయక దావీదు నష్టపోయాడని గుర్తించిన తర్వాత దావీదు బుద్ధి తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఒబేదెదోము ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఒబేదెదోమును, అతని ఇంటి వారిని, అతను కలిగిన దాని అంతటిని కూడా, అతనిని, అతని ఇంటి వారిని, అతను కలిగినదంతా కూడా దేవుడు 3 నెలల్లో దీవించాట. ఈ 3 నెలల్లో దీవెన అతను పొందడం గమనించి ఒబేదెదోము గురించి ఎంక్వైరీ చేశాడు రాజు. రాజుగారి ఇంటికి వెళ్ళింది, ఏంటి ఒబేదెదోము దీవించబడ్డాడు అని. ఎలా దీవించబడ్డాడు అని అడిగాడు. ఏమో మాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వీధిలో ఇంతకుముందు ఆయన ఇంట్లో ఆ దీవెనలు లేవు, ఆ గృహంలో దీవెనలు లేవు. ఎప్పుడు బాధలతో, ఇబ్బందులతో, శ్రమలతో, కష్టాలతో ఇబ్బంది పడేటువంటి ఈ కుటుంబంలో ఒకటే ఆశీర్వాదం. 3 నెలలు ఆశీర్వదించబడ్డాడు. ఆయన దీవించబడ్డాడు, ఆయన పిల్లలు దీవించబడ్డాడు, ఆయన భార్య దీవించబడింది, కుటుంబం దీవించబడింది.
ఎదురైన రోగాలను జయించారు, శోధనలు జయించారు, సవాళ్ళను జయిస్తున్నారు. దేవుడు భలే జ్ఞానం ఇచ్చాడండి, బాగా దీవించాడు అని చెప్పుకుంటున్నారట వీధిలో వాళ్ళందరూ. ఆ వీధి నుండి పక్క వీధికి, పక్క వీధి నుండి ఊరు వారంతా కూడా పట్టణానికి, పట్టణం నుండి రాజ వీధుల్లోకి వెళ్ళిపోయింది. రాజు పరివారము, మిలిటరీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ నోట ఈ నోట వెళ్ళి మంత్రి గారు చెవిలో పడింది. మంత్రి గారు వెళ్ళి ఏకంగా రాజుగారు, మీరు రాజా దావీదు, మీకు విషయం తెలుసా? ఏంటా విషయం? మనం భయపడి మందసం వదిలేసి వచ్చాం కదా. అవును, అతని ఇంట్లో పెట్టి వచ్చాం. ఆ కళ్ళం పక్కన, పొలాల పక్కన ఉంటాడు ఒక అతను. అవును, మొద్దుకే అని అతని ఇంట్లో పెట్టామా? కాదు. అభినాదాం అని ఇంట్లో పెట్టామా? కాదు. ఓబేదేదోం ఇంట్లో పెట్టాం కదా. కరెక్టే, ఓబేదేదోం ఇంట్లో పెట్టాం. మరి ఏం జరిగింది? 3 నెలలు ఆయన దీవించబడ్డాడు. ఓబేదేదోం ఇల్లు 3 నెలలు దీవించబడ్డా? నిజమా? రాజుగారు కదా ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళంతా చెక్ చేసి చూస్తే నిజంగా దీవించబడ్డాడు. ఇది తెలుసుకున్న రాజు, మందస్సు నా దగ్గరికి తీసుకురండి. దావీదు పురం అనేది ఒకటి ఉంది, పురం కట్టాడు. ఆ పురంలోకి తీసుకురమ్మన్నాడు. ఆ పురానికి తీసుకురండి, దావీదు పురంలో ఈ మందస్సం పెట్టాలి, నా ఇంట్లో ఉండాలి ఈ మందస్సం అని ఆశపడ్డాడు రాజు. మొదట్లో ఇదే రాజు తీసుకురావడానికి వెళ్ళాడు మందసాన్ని. ఒక చావు ఎదురైంది, భయం కలిగింది, మరణము, భయము, ఆందోళన, దుఃఖము, అవమానము, వదిలేసి పారిపోయాడు. ఇప్పుడు మళ్ళా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు జ్ఞానం వచ్చింది. దేవుని కార్యం దేవుని పద్ధతిలో చేయాలని ఒక దెబ్బ తగిలేక కానీ బుద్ధి రాలేదు దావీదుకి. దెబ్బ తగిలిన తర్వాత దావీదు కూర్చుని ఆలోచించాడు. ప్రధాన యాజకుడితో మాట్లాడాడు. యాజకులతో ఏమండి, మేము మందసాన్ని తీసుకురావడానికి వెళ్తే ఎందుకంటే చావు వచ్చింది? యవనస్తుడు పాపం మందసం ఇలా పడిపోతుంటే పట్టుకున్నాడండి. పట్టుకుంటే దేవుని కోపం రావడం ఏంటి? అది పద్ధతి కాదు కదా. అంటే నాన్న, నువ్వు దేవుని కార్యాలు దేవుని పద్ధతిలో చేయలేదు. రాజు అయినప్పటికీ ఏంటి, రాజు అయినా, నువ్వు రిక్షా దొక్కేవాడు అయినా, దేవుని కార్యం చేయడానికి వెళ్ళాం. మందసం అనేది దేవునిది. తెచ్చేటప్పుడు ఏ పద్ధతిలో చేయాలి? దేవుని పద్ధతిలోనే తేవాలి. ఎద్దుల బండి మీద తీసుకొస్తాను. అసలు ఎద్దుల బండి మీద మందసం మోయమని ఎక్కడ ఉందా బైబిల్లో? లేదు. లేనప్పుడు నువ్వు ఎలా తీసుకొచ్చావు? ఒకవేళ ఈరోజు ఎద్దుల బండిలో తీసుకెళ్తావు, రేపు రిక్షా బండి మీద ఎక్కిస్తావు, ఎల్లుండి ఆటో ఎక్కిస్తావు నువ్వు. కాబట్టి దేవుని పద్ధతి అంటే తెలియకుండా ఎందుకు చేసావు ఈ పని అంటే, అవునా నేను తప్పు చేశాను. దావీదుకు ఒక మంచి మనసు. తప్పు చేశానంటే అంటే ఒప్పుకుంటాడు. కొంతమంది ఉంటారు అదరగొడతారు, నేనేం తప్పు చేయలేదు, మీరేం చేయట్లేదు తప్పులు, మీలో లేవా తప్పులు, ఇట్లా అదరగొట్టే రకం ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. తన తప్పును తను ఒప్పుకునే గుణం కలిగిన వాడు దావీదు. అనలైజ్ చేశాడు, చెక్ చేసుకున్నాడు, రియలైజ్ అయ్యాడు, నిజమే పొరపాటు చేశాను. మందసం ఖచ్చితంగా లేవీలు మోసుకురావాలి. ప్రభా, ఫస్ట్ పొరపాటు నేను చేశాను రాసుకున్నాడు. మొదటి మిస్టేక్, నాకు ఎందుకు నష్టం, ఎందుకు దుఃఖం, ఎందుకు బాధ, మంచి పని చేసిన ఒక యవనస్తుని ఎందుకు కోల్పోయాను అని రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఒక్కొక్క పాయింట్ తను చేసిన తప్పులేంటో. అది యాజకులు సమర్పించుకున్న వారు, యథార్థవంతులు, భయభక్తి కలిగిన వారు, దేవునికి సమర్పణ కలిగిన వారు మాత్రమే మోయాలి. వాళ్ళు పిలిపించాడు లేవీల్ని. రెండవది ఏం చేశాడో తెలుసా? ఆ మందసం 6 అడుగులు, అంటే 6 అడుగులు, మనిషి సంఖ్య 6, 6వ దినాన మనిషిని దేవుడు చేశాడు. 6 అడుగులు కదలగానే అక్కడ ఆపి దేవునికి బలి అర్పణ అర్పించాడు. ప్రతి 6 అడుగులకి బలి అర్పణ ఎక్కడ చేయగలవండి? కానీ మనం ఈరోజు కూడా చేయాలి. స్తుతి ఆరాధన అనండి గట్టిగా. స్తుతి ఆరాధన, స్తుతి బలి దేవునికి చెల్లిస్తూ 6 అడుగులకు ఒకసారి ఆగుతూ ఆరాధన చేస్తూ వచ్చాడు. 6 అడుగులకి ఆరాధన. 6 అడుగులు ఎంత ఏంటండి? మీరు జస్ట్ అక్కడ నుండి ఇక్కడ కదిలితే 6 అడుగులు అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఆపడం, ఆరాధన చేయడం, మరొక 6 అడుగులు ఆరాధన. ఇలా దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని మందస్సు ముందు తాను కూడా తగ్గించుకునే రాజవస్త్రాలు తీసేసాడు. రాజవస్త్రాలు ఈ మధ్య చాలా మంది రాజవస్త్రాల కన్నా మించిపోయిన వస్త్రాలు వేసుకుంటున్నారు. రోజుకో డ్రెస్ ఉండాల్సిందే. మరి అంత డ్రెస్సులు పిచ్చోళ్ళు అవ్వకూడదు. మీరు వేసుకోండి, దేవుని బిడ్డలు, మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, వేసుకోండి. కానీ వృధా చేయడం మంచిది కాదు. దైవ సేవకులు అనేవాళ్ళు రోజుకో డ్రెస్ వేసుకోవాలి, అంత డ్రెస్సులు పిచ్చి ఉండకూడదు. దేవుడిచ్చిన సేవా డబ్బంతా కూడా తీసుకెళ్ళి బట్టల షాప్ ఉడికించడం కాదు. మనకు ఒక పద్ధతి ఉండాలి. మంచిగా వేసుకోండి, పాడైపోయిన వేసుకోమని చెప్పట్లేదు, మంచిగా వేసుకోండి. కానీ రోజు ఉదయం ఒక డ్రెస్సు, సాయంత్రం ఒక డ్రెస్ అంటే ఎంత ఖర్చు అవ్వాలి? నెలలో 30 రోజులకు 30 డ్రెస్సులా? బట్టలు పిచ్చోళ్ళు అంటారు దాన్ని. అటువంటి మనసు వద్దు. వేసుకోండి, మంచిది వేసుకోండి. కోట్ వేసుకుంటారు, షర్ట్ వేసుకుంటారు, పద్ధతిగా భక్తిగా ఉండేటువంటి డ్రెస్సులు వేసుకోండి. దేవుడే చెప్పాడు, వేసుకోవద్దని చెప్పలేదు పిల్లరా, వేసుకోవచ్చు. కానీ విపరీతంగా మనసంతగా దేవుని మీద కంటే కూడా బట్టల మీదే నేను ఎలా ఉన్నాను, నీళ్ళు ఎలా ఉన్నాను, దానిలో ఎలా ఉన్నావు, గొంగూరలాగా ఉన్నావు, ఎప్పుడున్నట్టే ఉంటావు. డ్రెస్ వేసుకోగానే ఓ మారిపోతావా?
గుణం అంతే ఉంటుంది, కాకపోతే బయటికి లుక్ వేరుగా కనిపిస్తుంది. లుక్లో తేడా ఉంటుంది. ఒక్కొక్క డ్రెస్ ఒక్కో లుక్ మీకు కనిపిస్తుంది, కానీ ఆ లుక్లో ఉన్నంత మాత్రం మనసు మారినట్ట, ఆలోచన మారినట్ట, స్వరం మారుతుందా? మనిషి అంతా సేమే. కాబట్టి వేసుకోవద్దంట్లో వేసుకోండి, కానీ ఇక సేవకులు అనే వాళ్ళు 10 మందికి మాదిరిగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళకే బట్టలు పిచ్చుంటే ఇంకా ప్రజలకి ఏమి నేర్పిస్తాం మనం? దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతూ వెళ్దాం. యెహోవా మందస్సము 3 నెలలు గిత్యుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. మందస్సం ఉంటే ఆశీర్వాదమా? ఏమిటంటే ఆ మందస్సం మన ఇంట్లో కూడా తెచ్చుకుంటే బాగుండు కదా, ఆశీర్వాదాలు వస్తాయి కదా. షూర్, ఆ మందస్సం మీ ఇంటికి కూడా వచ్చును గాక అని చెప్పి బయటికి వెళ్ళి కార్పెంటర్ దగ్గర తయారు చేయించి ఇంటికి తీసుకురాకండి. మందస్సం అనేది ఇజ్రాయెల్ దేశంలో కొన్నాం బ్రదర్ అంటున్నాడు ఒక ఆయన, తీసుకొచ్చామంట. నేను చెప్తున్నాను పిల్లరా, ఆ మందస్సాలు కావు. ఈ రోజు మందస్సం అంటే యేసు ప్రభును కలిగి ఉండడమే, ప్రార్థన చేయడమే. కుటుంబ ప్రార్థన ఒక మందస్సం ఉన్నట్టే మీ ఇంట్లో. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా 3 నెలలు ఇంటి అలా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందస్సం ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతను కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందస్సమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహంతో తీసుకుని వచ్చింది. ఎలా తెచ్చాడో కూడా చదువుతాను, చదవండి. 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందస్సమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడిన, అంటే బలి అర్పణ. ఇప్పుడు మనం ఎద్దుని మేకను బలి చేయాల్సిన అవసరం లేదు, మన స్తుతి అర్పణ అనండి ఒకసారి. స్తుతి అర్పణ లెక్క పెట్టుకున్నాడు. ప్రభువా, నేను నరమాత్రుడిని కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నా తప్పిదాలుంటే క్షమించమని. 14వ వచనం కూడా చదువుతాను. దావీదు నారతో చేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యము చేయుచుండెను. అంటే దేవుణ్ణి కనపరుస్తూ నా దేవుని మందస్సు నా ఇంటికి వస్తుందని రాజవస్త్రాలు పక్కన పెట్టి సాదా సీదా వస్త్రాలు ధరించుకుని దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. అంటే తగ్గించుకున్నాడు. తగ్గింపు కావాలి మనకి. ఇలాగున్న దావీదు ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందస్సును తీసుకుని వచ్చిరి. యెహోవా మందస్సాన్ని ఎలా తెచ్చారంటే ఆర్భాటముతో, గొప్ప స్వరంతో పిల్లరా, మరి బాకానాదములతో గొప్పగా బోరలు ఊదుతూ, ట్రంపెట్స్ అవ్వచ్చు, సాక్సోఫోన్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా ఊదుతూ మందస్సమును తీసుకుని వచ్చిరి. అంటే దేవుని స్తుతి గానములతో, స్తుతి ఆరాధనతో దేవుని మందస్సాన్ని తీసుకొచ్చి